శివమచ్యుతం శివాయ విష్ణు రూపాయ హరిహరనాథాయ ఇలా శివకేశవుల నామాలను సమన్వయం చేసి చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? బాగుందమ్మా. అచ్యుతం కేశవం శివమచ్యుతం హరిహరనాథాయ, ఇట్లా ఇది మన భారతీయ దృష్టి, మన సంప్రదాయ దృష్టి. భిన్నత్వంలో ఏకత్వం, పైకి భిన్నంగా కనపడుతూ ఉంటుంది కానీ రెండు ఒకటే. అప్పయ్య దీక్షితుల వారని చెప్పి ఒక మహాపండితుడు, ఆయన మనందరిలోనూ ఇటువంటి భావన పోగొట్టడం కోసం శివుడు వేరు విష్ణువు వేరు ఇదివరకు కొట్టుకునేవారమ్మా. ఇదివరకు ప్రాచీన కాలంలో వాడు కనిపిస్తే వీడు కత్తితో పొడి చేసేవాడు, వీడు కనిపిస్తే వాడు కత్తితో పొడిచేవాడు. శివుడికి అంత ద్వేషాలు. మహాశివుడు, మహాశివమతం, మహావైష్ణవం ఇప్పుడు కొంచెం శాంతించారు, అందరూ ఒకటే అన్న భావం నెమ్మదిగా వ్యాపిస్తుంది. అయితే పూర్వకాలం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. ఆ సమయంలో అప్పయ్య దీక్షితుల వారు ఒక మాట అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారంటే, వామదేవుడు వాసుదేవుడు. వామదేవుడు అంటే శివుడు, వాసుదేవుడు అంటే విష్ణువు. వీళ్ళిద్దరి మధ్య సుమభేదమే కానీ ఫలభేదము లేదు అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. మీరు శివ విష్ణువులు అన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య సుమభేదం అంటే ఏంటి? వాసుదేవ, వాసుదేవాలో రెండో అక్షరం సు, వామదేవలో రెండవ అక్షరం మా. కాబట్టి ఆ రెండు అక్షరాలే తేడా, మిగతా మూడు అక్షరాలు ఒకటే కదమ్మా. ఇక్కడేమో వాసుదేవ, అక్కడ వామదేవ. కాబట్టి సు మా, సుమభేదమే ఉంది ఇద్దరి మధ్య, కానీ ఫలభేదం లేదు. ఇద్దరు ఇచ్చేటువంటి ఫలితం మాత్రం ఒకటే. నువ్వు వామదేవ అని శివుణ్ణి గురించి ప్రార్థన చేసినా ఆయన ఒకటే ఫలితం ఇస్తాడు, వాసుదేవ అని విష్ణువు గురించి ప్రార్థన చేసినా ఆయన ఒకటే ఫలితం ఇస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సుమభేదమే ఉంది, కానీ పువ్వు పండైనట్టుగా ఆ ఇద్దరి మధ్య ఫలభేదం లేదు. నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో, నీ కర్మ ఏమిటో ఆ కర్మకి తగినటువంటి ఫలితం మాత్రం ఇద్దరిలో ఎవరైనా ఇచ్చేస్తారు. నువ్వు ఎవరి పేరు తెలుసుకున్నా ఇద్దరూ నీకు ఫలాన్ని అందచేస్తారు అని శివుడికి విష్ణువుకి మధ్య తేడా లేదురా అబ్బాయి, తెలుసుకోరా అని అత్యద్భుతంగా అప్పయ్య దీక్షితుల వారు చెప్పారు. ఈ రకంగా హరిహర, ఇటు విష్ణువు అటు శివుడు, హరిహరనాథ తత్వం అని చెప్పి మహాభారతాన్ని కవిత్రయంలో రెండవ వాడు తిక్కన, ఆయన హరిహరనాథ అద్వైతం అని చెప్పి రాశాడు. ఆయన మహానుభావుడికి అంటే శివుడు విష్ణువు ఒకరే, ఆ దైవానికి అంకితం ఇచ్చాడు ఆయన రాసినటువంటి భారతం. అంటే నేను కేవలం విష్ణువుకే ఈ కావ్యాన్ని అంకితం ఇవ్వను, శివుడికే అంకితం ఇవ్వను, హరిహరనాథుడికి నా కావ్యాన్ని అంకితం ఇస్తా అన్నాడు. అంటే ఇద్దరూ కలిపి ఒకటే మూర్తి. అంటే ప్రపంచంలో కొట్టుకొని చావకండి, ఇద్దరూ ఒక్కటే అని చెప్పటానికి తిక్కన మహాకవి అంతటి వాడు కూడా, సోమయాజి యజ్ఞం చేసినటువంటి వాడు కూడా ఒక మతం వైపు ఉండకుండా ఇద్దరిని కలిపాడు హరిహరనాథుడు. భిన్నత్వంలో ఏకత్వం ఇది. అలాగే శివం అచ్యుతం, ఇటు శివుడు అటు అచ్యుతుడు. శివం అంటే శుభాన్ని కలగచేసేటువంటి వాడు, అచ్యుతుడు అంటే చ్యుతము కానటువంటి వాడు, జారిపోనటువంటి వాడు. మనం ఏదైనా ఒక విషయం వస్తే కొన్ని విషయాల్లో జారిపోతాం బలహీనతలతోటి, కానీ ఆయన ఎప్పుడు జారిపోడు. ఏ విషయంలో చాలా స్థిరంగా ఉంటాడు. స్థిరస్థాను అని చెప్పి ఆయన మహానుభావుడికి ఉన్నటువంటి సహస్రనామాల్లో పేర్లు. కాబట్టి అచ్యుతుడు ఆయన, శివుడు అచ్యుతుడు ఇద్దరూ ఒక్కటే. అలాగే ఈయన హరుడు ఇద్దరూ ఒక్కటే. కాబట్టి ఈ భేదాలు ఎంచకండి అని చెప్పి మన భారతదేశంలో మన సంప్రదాయం ఇద్దరి మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని కలగచేసింది. అది ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి ఫలితాలని అనుభవిస్తున్నారు.